హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈ వీడియోలో అయితే నేను హైదరాబాద్ అండ్ వైజాగ్లో డిఫరెంట్ లొకేషన్స్లో అయితే మనకి జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో అవి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మెయిన్ జాబ్స్ అంటే ఏంటంటే మనకి ప్యాకింగ్ బాయ్ జాబ్స్, హెచ్విఏసి టెక్నీషియన్ జాబ్స్, ఎలక్ట్రీషియన్ జాబ్స్, సూపర్వైజర్ జాబ్స్, సో అదేవిధంగా అడ్మిన్ జాబ్స్, ఫైర్ టెక్నీషియన్ జాబ్స్, హెచ్విఏసి టెక్నీషియన్ జాబ్స్, బిఎంఎస్ ఆపరేటర్ జాబ్స్, సో అడ్మిన్ అండ్ టెక్నికల్ అండ్ అడ్మిన్ జాబ్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మీకు డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్తో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం స్టెప్ బై స్టెప్ ఏ లొకేషన్లో ఏ జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, సో అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా జాబ్ ఎవరికైనా అవసరం అవుతుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో మనకి చాలామంది అయితే మనకి రిక్వెస్ట్ పెడుతున్నారండి జాబ్స్. మనం ఎక్కువ జెన్యూన్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తానండి. ఏవైతే జెన్యూన్ ఉన్నాయో సో జెన్యూన్ జాబ్స్ పోస్ట్ చేస్తాను. సో అవి మోస్ట్లీ ఒక 1 వీక్ 2 వీక్స్లో అయిపోతాయి. సో మనం ఎప్పుడైతే వీడియో పెట్టాలో మ్యాక్సిమం 1 వీక్ 2 వీక్స్లో అయిపోతాయి. సో మీరు 1 మంత్ తర్వాత 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత అట్లయితే నాకు చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో అప్పటి వరకు ఉంటాయో ఉండవో మనకైతే గ్యారంటీ అయితే ఇవ్వనండి. సో అందుకని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మనం ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఆ విధంగా అయితే మీరు వెంటనే మీకు జాబ్స్ అయితే నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో చూసేసి డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్కి నాకు కాల్ చేసి డైరెక్ట్గా మీరు జాబ్స్ అయితే తీసుకోవచ్చండి. సో ఈ విధంగా చేయండి. చాలామంది నాకైతే 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో జాబ్ కావాలని. సో అలా అయితే అందుకనండి మీరు మాకు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన లేటెస్ట్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో లేటెస్ట్ జాబ్స్ అవన్నీ మీకైతే చేరుతాయి. ఏమంటే మీరు కాల్ చేసి మీరు జాబ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం 1 by 1 జాబ్ గురించి అయితే ఈ వీడియోలో తీసుకున్నామండి. సో మనకి అర్జెంట్ జాబ్స్ అలర్ట్స్ అనమాట. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇమీడియట్లీ జాయినర్స్ ఎవరైతే ఇమీడియట్లీ జాయిన్ అవుతున్నారో వాళ్ళకైతే వేకెన్సీ ఉన్నాయండి. ప్రజెంట్ పొజిషన్స్ వచ్చేసరికి మనకి హెచ్విఏసి టెక్నీషియన్స్ 2 వేకెన్సీ ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 23,000 నుంచి 24,000 ఉంటుంది. మినిమం 2 ఇయర్స్ అయితే 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది హెచ్విఏసి టెక్నీషియన్స్లో. సో అదేవిధంగా నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి ప్యాకింగ్ బాయ్ జాబ్స్ అండి. మనకి 10 వేకెన్సీ ఉన్నాయండి. సో శాలరీ వచ్చేసరికి 15,000 టేక్ హోమ్ ఇస్తా అన్నారు. సో ఈ జాబ్స్ 2 లొకేషన్ వచ్చేసరికి మనకి హైటెక్ సిటీలో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో తర్వాత మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ దీనికి మినిమం ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉండేది సరిపోతుంది. ప్రజెంట్ అయితే 5 వేకెన్సీ ఉన్నాయి. ఆఫీస్ పర్పస్ గుడ్ లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ అయితే ఎవరికైతే రావాలండి. మినిమం ఇంగ్లీష్ అను కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇది వచ్చారు మనకి రేపే అండి. టుమారో ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్గా 11 AM అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వచ్చేసరికి మనకి 30,000 బై హ్యాండ్ అయితే ఉంటుంది. సో ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి మాదాపూర్ మెట్రో స్టేషన్లో బిహైండ్ హైటెక్ సిటీ హైదరాబాద్లో అయితే ఉంటుందండి. మీరు అయితే కాల్ చేయదు, డైరెక్ట్గా నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా మీకు వాట్సాప్కి రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి. వాళ్ళే మీకు చెక్ చేసి మీకు వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. సో మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి అర్జెంట్ రిక్వైర్మెంట్ బిఎంఎస్ ఆపరేటర్స్ అండి. బిఎంఎస్ అంటే బిల్డింగ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఆపరేటర్స్. సో మనకి దీంట్లో అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. మినిమం ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. శాలరీ వచ్చేసరికి 22,000 టేక్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసరికి హైటెక్ సిటీ హైదరాబాద్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైర్ టెక్నీషియన్ జాబ్స్ అండి. పొజిషన్ వచ్చేసరికి ఫైర్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ అయితే ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే మనకి 3 సంవత్సరాలు అయితే అడుగుతున్నారు. టేక్ హోమ్ వచ్చేసరికి 22,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్. సో అదేవిధంగా మనకి హెచ్విఏసి టెక్నీషియన్ ఉన్నాయండి. పొజిషన్ అయితే ఒకటి, ఎక్స్పీరియన్స్ 3 years అడుగుతున్నారు. శాలరీ వచ్చేసరికి మనకి 22,000 ఉంది. ఇది లొకేషన్ వచ్చేసరికి హఫీస్పేట్ అండి. సో మన నెక్స్ట్ జాబ్స్ అప్డేట్ వచ్చేసరికి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎలక్ట్రికల్ ఫ్రెషర్స్ అండి. ఎలక్ట్రీషియన్స్ ఫ్రెషర్స్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అడుగుతున్నారు. బీటెక్ వాళ్ళు కూడా తీసుకుంటారండి. శాలరీ వచ్చేసరికి 14,000 అండి. లొకేషన్ వచ్చేసరికి మనకి వైజాగ్ ఉప్పల్ అండి హైటెక్ సిటీలో అయితే ఈ లొకేషన్లో ఉన్నాయి. మనకి వైజాగ్లో ఉన్నాయి, ఉప్పల్ హైటెక్ సిటీలో ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ అయితే ఓన్లీ అయితే మీ రెజ్యూమ్ అయితే షేర్ చేయండి, వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. సో మన నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కమర్షియల్ బిల్డింగ్ అండ్ నానక్రామగూడలో M&E సూపర్వైజర్ 4 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ
ఎక్స్పీరియన్స్ 2 to 3 years అయితే ఉండాలి ఎక్స్టర్నల్ ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీలో సో మనకి బిల్డింగ్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, వాటిలో అయితే మనకి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 2 to 3 years ఎక్స్టర్నల్లో ఉండాలి. ఎక్స్టర్నల్ మనకి ట్రాన్స్ఫార్మర్స్, డీజీస్, సర్క్యూట్ బ్రేకర్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు ఇంటర్వ్యూలో. సో నానక్రామ్ మోడల్ ఉంటుంది. సో మనకి టేక్ హోమ్ వచ్చేసరికి 23,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అదేవిధంగా అదే కంపెనీలో మనకి ఎలక్ట్రీషియన్స్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ 1 to 2 years ఎక్స్టర్నల్ ప్రాపర్టీ సైడ్, ఇది కూడా 1 to 2 years అడుగుతున్నారు. ఇది లొకేషన్ వచ్చేసరికి నానక్రామ్ కూడా లొకేషన్ అండి. సో శాలరీ వచ్చేసరికి మనకి 20,000 టేక్ హోమ్ ఉంటుంది. హెచ్వైసీ టెక్నీషియన్స్ 4 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ, డిప్లొమా, బీటెక్. ఇది ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 1 to 2 years ఎక్స్టర్నల్ సైట్ ప్రాపర్టీ అడుగుతున్నాం అనమాట. ఓన్లీ ఎక్స్టర్నల్ సైట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. ఎక్స్టర్నల్ సైట్ అంటే ఏం లేదండి, మనకి బిల్డింగ్ మొత్తంలో మనకి అవుట్ సైడ్ మనకి ఏవేంటి ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ ఎవరైతే దీని మీద వర్క్ చేస్తారో వాళ్ళది మొత్తం ఎక్స్టర్నల్ అనమాట. ఇంటర్నల్ సైట్ అంటే మనకి బిల్డింగ్ లోపల అనమాట. మనకి బిల్డింగ్లో చాలా కంపెనీలు ఉంటాయండి. ఒక కంపెనీ దాంట్లో ఆ బిల్డింగ్లో చిన్న కంపెనీలు చేయడాన్ని ఇంటర్నల్ సైట్ అంటారు. దాంట్లో అంత పెద్ద వర్క్ ఏమి ఉండదు. సో నాలెడ్జ్ కూడా మనకేం తెలియదు అనమాట. సో ఇదనమాట మనకి. సో తర్వాత వచ్చేసరికి మనకి 5 టెక్నీషియన్స్ కూడా ఉన్నాయండి. వేకెన్సీ 4 వేకెన్సీ ఉన్నాయండి. ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, మెకానికల్, ఫైర్ అండ్ సేఫ్టీలో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇది కూడా నానక్రామ్ కూడా 20,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకోటి రిక్వెస్ట్ అండి, ఇంకోటి ఏంటంటే ఫైనల్గా చెప్పేది. సో నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి ఎలక్ట్రికల్ లైసెన్స్ గురించి. మెయిన్ మనకి మాకు అతను తెలిసిన ఒక అతను ఉన్నాడు. మీకు ఆల్రెడీ మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో మీకు కనిపిస్తున్న ప్రొవైడ్ నెంబరు. సో ఇతను ఆల్ ఎలక్ట్రికల్ లైసెన్స్ సర్టిఫికేట్స్ అయితే ఫ్రెష్గా అప్లై చేస్తాడు, రెన్యువల్ చేస్తాడు. ఏ గ్రేడ్ లైసెన్స్ 11 kV కానీ 33 kV కానీ ఫ్రెష్ అండ్ రెన్యువల్ లైసెన్స్ చేస్తాడు. బి గ్రేడ్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ లైసెన్స్ చేస్తాడు. సూపర్వైజర్ 11 kV 33 kV 650 ఫ్రెష్ అండ్ రెన్యువల్ చేస్తారు. వైర్మెన్ ఫ్రెష్ రెన్యువల్ లైసెన్స్ చేస్తారు. ఆల్ ఎలక్ట్రికల్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కొత్తది ఎవరికైనా ఇప్పుడు మనకి జాబ్ కావాలంటే లైసెన్స్కి అయితే కొన్ని కంపెనీలు కంపల్సరీగా లైసెన్స్ కావాలండి. ఎలక్ట్రీషియన్స్ కానీ, బీటెక్ కానీ, 11 kV కానీ, 33 kV కానీ ప్రతి ఒక్కటి అయితే ప్రజెంట్ అయితే లైసెన్స్ ఉంటే మనకి చాలా బెనిఫిట్ అనమాట. సో మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, సర్టిఫికేషన్ ఉంటుంది మనకి. అదేవిధంగా శాలరీ కూడా మనకి ఎక్కువ ఇస్తారన్నమాట. సో మీకు డైరెక్ట్గా ఇతను ఇచ్చిన నెంబర్, ఇతని పేరు నెంబర్ అండి నరేంద్ర. మీరు ఒకసారి కాల్ చేయండి. అతను జెన్యూన్ అనుకుంటేనే మీరు అయితే అతను చెప్తాడు. దాని అమౌంట్ ఫీజు అనేది అతనే చెప్తాడు. మీకు జెన్యూన్ అనుకుంటేనే అతనికి అమౌంట్ కట్టేసి, అతను వాట్సాప్ గ్రూప్లో ఉందండి ఆల్రెడీ. ఆ గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాడు. మీకు ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రాసెస్ అయితే అతను మొత్తం చెప్తూ ఉంటాడు అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఫర్దర్గా ఆయనకి డైరెక్ట్గా చేసుకోండి. డైరెక్ట్గా ఫోన్ చేసి మీకు క్లారిఫికేషన్ తీస్తారు లైసెన్స్ గురించి. సో ఇంకా ఇప్పటి వరకు మీకు చెప్పిన జాబ్స్ అన్నీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్గా ఇప్పటివరకు చెప్పిన జాబ్స్ అన్నీ వాళ్ళ హెచ్ఆర్ నెంబర్తో సహా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేసుకొని లైసెన్స్ అది చెక్ చేసి వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూ అయితే మీరు డైరెక్ట్గా వాళ్ళతో ఇంటర్వ్యూ కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. వాళ్ళే లొకేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎవరికైనా జాబ్ హెల్ప్ ఉందంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.